ఎక్కడైతే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందో, డెమోక్రసీ మొత్తం నాశనం అవుతుందో అప్పుడు తప్పకుండా రివాల్యూషన్ వస్తుంది. ఎందుకంటే ప్రజలకు మనం చెప్పేంత కాదు, వాళ్లకు దెబ్బ తగిలి 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 అది పుండై 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 ఇంకా రచ్చయి తర్వాత ఎప్పుడైతే రివాల్యూషన్ వస్తుందో అలాంటి రివాల్యూషనే ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నటువంటి రివాల్యూషన్. ఓన్లీ మన సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్లనే కాదు, అది అక్కడ జరుగుతున్న అవినీతి అయినా కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలైనా కావచ్చు. ఇప్పుడు సపోజ్ మనం గెలిపించిన నాయకుడు మనకు మంచి చేయాలి, కానీ వాళ్ళ పిల్లలేమో లగ్జరీ లైఫ్లు, లగ్జరీ కార్లు, విలాసమైన విల్లాలు, అంత రిచ్గా ఉన్నప్పుడు మనం రివాల్యూషను వాళ్ళ మీద వ్యతిరేకత, వాళ్ళ మీద తిరుగుబాటుతనం చేయాల్సిన దాంట్లో ఏమాత్రం కూడా అన్యాయం లేదు భయ్య. అదే కరెక్టు. అక్కడ నేపాల్లోని ఐక్యత కూడా కరెక్టు. అక్కడ ప్రభుత్వం మీద తిరగబడ్డ ప్రజలు కూడా 100% వాళ్ళు అసలు చేసినటువంటి నినాదాలు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ, అక్కడ జరుగుతున్నటువంటి విధి విధానాలు సూపర్. కాబట్టి అలాంటి ఎక్కడైతే దోపిడీతనం, అణిచివేత వస్తుందో అక్కడ బరాబర్గా ఇలాంటి వ్యతిరేకత అనేది వస్తుందని చెప్తున్నా. ఎందుకంటే భవిష్యత్తులో కూడా అందరిలో కమ్యూనిజం ఉంటుంది. నేను ఇక్కడ కమ్యూనిజం అనే పదం ఎందుకు వాడుతానంటే, అలాంటి రివాల్యూషన్ ఓన్లీ కమ్యూనిజం నుంచే పుట్టుకొస్తుంది. ఇప్పుడు అదే రివాల్యూషన్ మన భారతదేశంలో ఒక ఎర్ర జెండా పట్టుకొని నినాదం ఇచ్చుకుంటా ఉన్నాం అనుకో, వీడికి కమ్మి అంటారు. అదే రివాల్యూషన్ ప్రజల నుంచి దానంతటా అదే వచ్చిందనుకో, అది కూడా కమ్యూనిజమే. కాకపోతే అది ఊరా మాస్ కమ్యూనిజం. కాబట్టి నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరి దాంట్లో కమ్యూనిజం ఉంటుంది, ప్రతి ఒక్కరి దాంట్లో రివాల్యూషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దాంట్లో ఎక్కడైతే దోపిడీ, అణిచివేత ఉంటుందో ఆటోమేటిక్గా బయటకు వచ్చింది. జై కమ్యూనిస్ట్.